పొన్నం ప్రభాకర్ ఫెయిల్యూర్ ఎంపీలో బండి నెంబర్ 1 అంటూ జ్యోతిషం చెప్పినట్టుగా సంజయ్ మాటలు ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము బీఆర్ఎస్కి లేదు. రామాలయం బీజేపీ ఎన్నికల స్టంట్, ప్రాణప్రతిష్ఠ ఎవరు చేయాలో తెలియదా? అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన, ప్రజల అభిప్రాయం మేరకే మరోసారి పునర్విభజన అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అంటూ ఆయన చెప్పిన వార్త ఇందాక చూసినాం. సేమ్ జోడో న్యాయయాత్ర షురు అంటూ ఇది కూడా 66 రోజులు 15 రాష్ట్రాల్లో పర్యటన, 6713 కిలోమీటర్ల మేర పాదయాత్ర. బీజేపీ ఆర్ఎస్ఎస్ వివక్షతకు మణిపూర్ నిదర్శనం. దేశ సంపద అంతా ఒకరిద్దరి చేతుల్లోనే, అనగారి నోళ్ల బాధలను పట్టించుకునేటోళ్ళు లేరు. మత రాజకీయంతో రెచ్చగొడుతున్న బీజేపీ, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ మొత్తానికి మళ్ళీ 66 రోజులు 15 రోజుల పర్యటన చేస్తే 6713 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తారట. చేయని ఇక తిరిగేది ఆయన తిరిగితే మరి గతంలో ఎంతైతే మైలేజ్ వచ్చిందో దానికి మరి రెట్టింపు వస్తుందా? ఈసారి పెద్దగా పట్టించుకోరా? వస్తే మరి ఆయన్ని ప్రధానిగా చేసుకుంటారా, కాంగ్రెస్కి అధికారం ఇస్తారా లేదా అని కూడా తెలుస్తుంది. ఇదే ఇంకా ఆయనకి చివరి పరీక్షగా అనిపిస్తూ ఉంది. ఇంకా దీని తర్వాత ఎన్ని పరీక్షలు రాస్తారో అది ఎవరికి తెలియదు, కానీ ఈ పరీక్ష అయితే ఇది సెమీఫైనల్ లాగా కనపడుతోంది. ఫైనల్కి ముందు చూద్దాం దీని ఎంతవరకు దీని అంటే ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల కాంగ్రెస్కి ఏమన్నా అంటే అడిషనల్గా అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా చూద్దాం. పొన్నం ప్రభాకర్ ఫెయిల్యూర్ ఎంపీలో బండి నెంబర్ 1 అంటూ జ్యోతిషం చెప్పినట్టుగా సంజయ్ మాటలు ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము బీఆర్ఎస్కి లేదు. రామాలయం బీజేపీ ఎన్నికల స్టంట్, ప్రాణప్రతిష్ఠ ఎవరు చేయాలో తెలియదా? అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన, ప్రజల అభిప్రాయం మేరకే మరోసారి పునర్విభజన అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అంటూ ఆయన చెప్పిన వార్త ఇందాక చూసినాం. సేమ్ జోడో న్యాయయాత్ర షురు అంటూ ఇది కూడా 66 రోజులు 15 రాష్ట్రాల్లో పర్యటన, 6713 కిలోమీటర్ల మేర పాదయాత్ర. బీజేపీ ఆర్ఎస్ఎస్ వివక్షతకు మణిపూర్ నిదర్శనం. దేశ సంపద అంతా ఒకరిద్దరి చేతుల్లోనే, అనగారి నోళ్ల బాధలను పట్టించుకునేటోళ్ళు లేరు. మత రాజకీయంతో రెచ్చగొడుతున్న బీజేపీ, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ మొత్తానికి మళ్ళీ 66 రోజులు 15 రోజుల పర్యటన చేస్తే 6713 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తారట. చేయని ఇక తిరిగేది ఆయన తిరిగితే మరి గతంలో ఎంతైతే మైలేజ్ వచ్చిందో దానికి మరి రెట్టింపు వస్తుందా? ఈసారి పెద్దగా పట్టించుకోరా? వస్తే మరి ఆయన్ని ప్రధానిగా చేసుకుంటారా, కాంగ్రెస్కి అధికారం ఇస్తారా లేదా అని కూడా తెలుస్తుంది. ఇదే ఇంకా ఆయనకి చివరి పరీక్షగా అనిపిస్తూ ఉంది. ఇంకా దీని తర్వాత ఎన్ని పరీక్షలు రాస్తారో అది ఎవరికి తెలియదు, కానీ ఈ పరీక్ష అయితే ఇది సెమీఫైనల్ లాగా కనపడుతోంది. ఫైనల్కి ముందు చూద్దాం దీని ఎంతవరకు దీని అంటే ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల కాంగ్రెస్కి ఏమన్నా అంటే అడిషనల్గా అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా చూద్దాం.